మీరిప్పుడు మాట్లాడిన ముగ్గురు, నలుగురు నేతలు గూడా మైనారిటీని మేము భుజాన వేసుకొని మేమే రాష్ట్రమంతటా ఉన్నది మేమే అని అంటున్నారు. అట్లా విర్రవీగుతున్నారన్న భావంతో మీరు మాట్లాడినారు. యెస్. కానీ ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకే రాజకీయ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు చివరికి ఆ ఏరియాకి వెళ్తే ప్రజలు గూడా భయపడే పరిస్థితి. అదొక ప్రకటించిన పాకిస్తాన్. పాత బానిసకొక బస్తీ అనేది. బానిసకొక బానిస, బానిసకొక బానిసకొక బానిసలాగా ఉందండి పరిస్థితి. ఈ బానిసలుగా మారినారు. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం బానిసత్వం చేస్తున్నారు ఒకళ్ళకొకళ్ళు. ఎవరు ఒక ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు చెప్పండి, పేదల కోసం పనిచేసిన వాళ్ళు చెప్పండి. ఇవాళ చాలామంది మాట్లాడకూడదు అని చాలామంది నోరు మూసుకొని ఒక కూర్చుంటున్నారు. ముస్లింగా మీ భావజాలమో, మీ మైండ్ సెట్టో ఈ జరుగుతున్న రాజకీయ క్రీడ ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో, ఈ ముస్లిం పెద్దలే చేస్తున్న రాజకీయ క్రీడని అర్థం చేసుకుంటున్న ముస్లింలు ఎంతమంది? 100% మంచి ప్రశ్న ఇది. ఇవాళ ఈ దేశంలో ఒక ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దేశ మనిషి మనుగడకు ప్రమాదం ఏర్పడింది. ఇక్కడ స్వేచ్ఛాయుత వాతావరణానికి ప్రమాదం ఏర్పడింది. ఇక్కడ శాంతికి విఘాతం ఏర్పడింది. మరి దీన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత కానీ, నివారించాల్సిన బాధ్యత కానీ, ఇప్పుడు ఈ ఘటన నుంచి తేరుకోవడం కోసం ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత కానీ, అవసరమైతే ధైర్యం నింపేటటువంటి ప్రయత్నం చేయడం కానీ, ప్రత్యక్షంగా రంగంలోకి దిగి సహకారం అందించేటటువంటి విషయం కానీ, ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునే క్రమం లోపల సహేతుకమైనటువంటి సలహాలు ఇచ్చే విషయంలో కానీ, శాంతి సౌహృదాలు వెల్లివిరియడం కోసం, మళ్ళీ మామూలు పరిస్థితి రావడం కోసం మీ భాగస్వామ్యాన్ని అందించాలి కదా.